వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్షలు ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి దాకా 3 నెలల పాటు సాగుతాయి. 41 రోజుల మండల దీక్షల్లో ముఖ్యమైనది మకర జ్యోతి దర్శనం. దీక్షాపరులు ఎక్కువ మంది జ్యోతి దర్శనం కోసమే తహతహలాడుతుంటారు. మకర జ్యోతి దర్శనం కోసం దీక్షలు చేసే స్వాములు ఎంతటి దుస్సాహసానికైనా తెగిస్తారు. అంత భక్తి కోసమే దుర్గమమైన అడవి మార్గంలో 5 కిలోమీటర్లు నడిచి సంక్రాంతి రోజున జ్యోతి దర్శనంతో తృప్తి పడతారు. అసలు ఇంతకీ మకర జ్యోతి అంటే ఏమిటి? మకర జ్యోతి ప్రత్యేకత ఏంటి? పురాణాలలో మకర జ్యోతి ప్రస్తావన ఉందా? మకర జ్యోతి చరిత్ర ఏంటి? అయ్యప్ప భక్తుల్ని, ఇతర ప్రపంచాన్ని ఇంతగా ఆకర్షించే జ్యోతి విషయాల గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి సన్నిధి శబరిమలలో ఏటా మకర సంక్రాంతి నాడు కనిపించే దివ్య జ్యోతి లక్షలాది మంది భక్తులకు తన్మయత్వాన్ని పంచుతుంది. ఆ జ్యోతిలోనే స్వామిని చూసుకుంటుంది భక్తకోటి. ఆ క్షణాన శరణుఘోషతో శబరిగిరులన్నీ మారుమ్రోగిపోతాయి. శబరిమలలో అయ్యప్ప సన్నిధానానికి ఎదురుగా కంటమల పర్వతాలలో మకర సంక్రాంతి నాడు సాయంత్రం చీకటి పడే వేళ ఆకాశంలో మినుకు మినుకుమనే వెలుగు 3 సార్లు కనిపిస్తుంది. ఆ వెలుగునే మకర జ్యోతి అని పిలుస్తారు. కంటమల పర్వతంలో ఉండే ఋషులు, దేవతలు అయ్యప్పకిచ్చే హారతి ఈ జ్యోతి అని ప్రచారంలో ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది. మకర జ్యోతి వేరు, మకర విలక్కు వేరు. ఈ రెండు కూడా జనవరి 14వ తేదీన ప్రతి సంవత్సరం స్వామివారి భక్తులకు దర్శనమిస్తాయి. మకర జ్యోతి అనేది ఒక నక్షత్రం. మకర జ్యోతి జనవరి 14వ తేదీన ఆకాశంలో కనిపిస్తుంది. కానీ మకర విలక్కు ఒక వెలుగు. ఇది కంటమాల పర్వతాలపైన కనిపిస్తుంది. మకర విలక్కే మకర జ్యోతి అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. కానీ ఆ రెండు వేరువేరు. ఆశ్చర్యపరిచే మరో విషయం ఏంటంటే జ్యోతి ప్రస్తావన గురించి పురాణాల్లో ఎక్కడా లేనేలేదు. మకర జ్యోతి మహత్యం గురించి ఈ మధ్యనే ప్రచారంలోకి వచ్చిందే తప్ప హిందూ పురాణాల్లో కానీ, జానపదాల్లో కానీ, అయ్యప్ప చరిత్రలో కానీ ఎక్కడ మకర జ్యోతి ప్రస్తావనే లేదు. అయితే పురాతన బౌద్ధ గ్రంథాల్లో మాత్రం మకర జ్యోతి ప్రస్తావన కనిపిస్తుంది. శబరిమల అనేది ఒకప్పటి బౌద్ధాలయమని, అయ్యప్ప అవలోకేశ్వర అనే బౌద్ధ భిక్షువని ఆ గ్రంథాల్లో ఉంది. మకర జ్యోతి ఎలా పుట్టిందనడానికి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. అదేంటంటే ఇప్పుడు జ్యోతి కనిపించే పొన్నంబల్మేడు పర్వతంలో ఒకప్పుడు గిరిజనులు నివసించేవారట. ఓ రోజు రాత్రి ఆ గుట్టల్లో ఉన్న వారంతా పుల్ల పుడక ఏరుకొచ్చి చలిమంట కాచుకున్నారట. అయితే అది సరిగ్గా మకర సంక్రాంతి నాడు సాయం సమయం కావడంతో వారు వేసుకున్న చలిమంటల వెలుగు అయ్యప్ప సన్నిధిలోని భక్తులకు అద్భుతమైన జ్యోతిలా కనిపించిందట. ఇది యాదృచ్ఛికమే అయినా దీనిని స్వామివారి మహత్యంగా భావించిన భక్తులు అప్పటి నుంచి మకర జ్యోతిగా దానిని పేర్కొనడం మొదలుపెట్టారని ఒక కథనం. ఆ తర్వాత కొన్నేళ్లకు పొన్నంబల్మేడు ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టు రావడంతో అక్కడ నివసించే గిరిజనులు ఆ ప్రదేశం నుండి ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో సంక్రాంతి నాడు కనిపించే అద్భుత వెలుగుకి ఆస్కారం లేకుండా పోయింది. ఇది తెలుసుకున్న టావిన్కోట్ దేవస్థానం బోర్డు జ్యోతిని వెలిగించడం కోసం అప్పటి నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. ఈ కథ ఒక్కటే వాస్తవానికి చాలా దగ్గరగా ఉందని చెబుతారు. మకర జ్యోతిని నమ్మేవారిలో మలయాళీల సంఖ్య చాలా తక్కువ. మిగతా రాష్ట్రాల భక్తులే దీన్ని అయ్యప్ప మహిమగా కొలుస్తూ ఉంటారు. అయితే మకర జ్యోతి మిస్టరీని ఛేదించడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. 1973లో కొంతమంది హేతువాదులు జ్యోతి రహస్యాన్ని తెలుసుకోవడానికి బయలుదేరారు. ట్రావెన్కోర్ దేవస్థానం ఫిర్యాదుతో పొన్నంబల్మేడు పర్వత ప్రాంతాల్లో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత 1980లో కూడా జ్యోతి గుట్టును కనిపెడతామంటూ బయలుదేరిన హేతువాదులు ఆ పని చేయలేక వెనుదిరిగారు. అయితే 1981లో కేరళ యుక్తివాద సంఘం సభ్యులు ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. జ్యోతి గుట్టును కెమెరాలలో బంధించి బాహ్య ప్రపంచానికి అందించగలిగారు. అయితే అంతకంటే ముందు మకర జ్యోతి రహస్యాన్ని ఛేదించడానికి వెళ్ళిన వారు తిరిగి రాలేరని, వారి జాడ కూడా తెలియకుండా పోయిందని చాలా కథనాలే ఉన్నాయి. అయ్యప్ప దీక్షల భక్తుల నమ్మకంతో ఆదాయం పొందుతున్న దేవస్థానం, కేరళ ప్రభుత్వం ఈ వాదనను కొట్టిపారేశాయి.
లక్షల మంది భక్తుల సెంటిమెంట్కి సంబంధించిన వ్యవహారమని, దాని మీద తాము ఎలాంటి చర్య తీసుకోలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. మరి మకర జ్యోతి నిజంగానే దివ్యజ్యోత లేక కృత్రిమంగా ఎవరైనా వెలిగించే జ్వాల మాత్రమేనా అన్న సంశయం ఎన్నో ఏళ్లుగా సంశయంగానే ఉండిపోయింది. హేతువాదులు పని కట్టుకొని నిఘా పెట్టిన ఈ మిస్టరీని ఛేదించలేకపోయారు. అటు కేరళ ప్రభుత్వం కూడా మకర జ్యోతి గురించి లోతుగా ఆలోచించడం ఎప్పుడో మానేసింది. మరెవ్వరూ ఈ విషయంపై శోధించవద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది. మకర జ్యోతి అయ్యప్ప మహిమ అంటూ ట్రావెన్కోర్ దేవస్థానం ప్రచారం చేస్తూ వచ్చింది. దీనికి కేరళ ప్రభుత్వం అర్చకులు కూడా వంతపాడడం మొదలుపెట్టారు. దీంతో కేవలం జ్యోతి దర్శనం కోసం వచ్చేవాళ్ళు పెరిగారు. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది దీనికోసమే వస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గ ఏర్పాట్లు చేయడంలో దేవస్థానం, కేరళ ప్రభుత్వం విఫలమయ్యాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనివల్ల జ్యోతి దర్శనం టైంలో ఎన్నోసార్లు తొక్కిసలాటలు జరిగి ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో 2001 జనవరిలో పులిమేడు తొక్కిసలాట జరిగి 100 మందికి పైగా భక్తులు ప్రాణాలను కోల్పోయారు. విపరీతమైన రద్దీ కారణంగానే ఈ ఘటన జరిగినట్టు భావించిన సుప్రీంకోర్టు మకర జ్యోతిపై దృష్టి సారించింది. ఒకే ఆవరణలో 60 లక్షల మంది భక్తులు గుమిగూడాల్సిన సందర్భాన్ని ఎందుకు నివారించలేకపోయారు? అసలు మకర జ్యోతిలోని మర్మమేంటి? ఇలాంటి ప్రశ్నలతో కేరళ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసింది సుప్రీంకోర్టు. దీంతో చివరికి జ్యోతి రహస్యం బయటపెట్టాలన్న డిమాండులు పెరిగాయి. మకర జ్యోతి దైవ సృష్ట, మానవ కల్పితమా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని దేవస్థానాన్ని, ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం మొదలైంది. హేతువాదులైతే ఇది మానవ కల్పితమని మొదటి నుంచే చెబుతున్నారు. శబరిమల ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాత్రం ఇది దైవ మహిమ అని నమ్మపలుకుతూ వచ్చింది. దీనిపై వాద ప్రతివాదనలు నడిచి వ్యవహారం చివరికి కోర్టుకు చేరింది. 2011 జనవరిలో జరిగిన ప్రమాదంలో కేరళ హైకోర్టు కూడా మకర జ్యోతి దైవలీల లేక మానవ కల్పితమా చెప్పాలని ట్రావెన్కోర్ దేవస్థానాన్ని ఆదేశించింది. శబరిమలై పుణ్యక్షేత్రాన్ని పర్యవేక్షిస్తున్న పాలక మండలి, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేకంగా సమావేశమై మకర జ్యోతిపై సుదీర్ఘంగా చర్చించింది. దీని మీద కింద మీద పడ్డ బోర్డు చివరికి ఇది తమ పనేనని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. తరువాత విలేకరులతో మాట్లాడుతూ మకర జ్యోతి దైవాంశం కాదని, అదొక కృత్రిమ జ్వాల మాత్రమేనని, ఈ విషయం భక్తకోటిలో అనేక మందికి తెలుసునని స్పష్టం చేసింది. పొన్నంబలమేడు కుండల వెనుక కొందరు ఈ మంటలను వెలిగించి కాసేపు దానికి ఆజ్యం పోస్తారట. కానీ హైందవ ధర్మం నిరతి కోసం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాల్సి ఉందని బోర్డు చైర్మన్ చెప్పారు. ఇది జ్యోతి కాదని, జ్వాల మాత్రమేనని దేవస్థానం బోర్డు కుండబద్దలు కొట్టింది. ఇన్నాళ్ళు నెలకొన్న సందిగ్ధతకు తెరదించాలన్న ఉద్దేశంతోనే మీడియా ఎదుట ఈ విషయాన్ని వెల్లడించింది. కానీ ఈ అంశాన్ని అదే పనిగా ప్రచారం చేయబోమని, భక్తుల మనోభావాలు కూడా తమకు ముఖ్యమని కూడా హామీ ఇచ్చింది. దీంతో ఇన్నాళ్ళు మకర జ్యోతిపై నెలకొన్న మిస్టరీ వీడిపోయినట్టయింది. ఇంతకీ అసలు కథ ఏంటంటే, శబరిమలై కొండల్లోని స్థానిక గిరిజనుల సాయంతో దేవస్థానం అధికారులే ఈ జ్యోతిని వెలిగిస్తారట. దేవస్థానం ఈ విషయం ఒప్పుకోకపోయినా జ్యోతి అసలు రహస్యం ఇదేనని హేతువాదులు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.